ప్రతి కళ ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది. కానీ ఆ కళను నిజం చేయడానికి ఎన్నో రోజుల శ్రమ, ఎన్నో సవాళ్లు, ఎంతో ఓర్పు అవసరం. ఈరోజు ఆ కళ నిజమైంది. ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఆ క్షణం చివరకు వచ్చింది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నాను. తర్వాత ఇంట్లోనే టైలరింగ్ చేసేదాన్ని. పిల్లలు, కుటుంబ బాధ్యతల వల్ల బయటికి వెళ్ళలేకపోయాను. కానీ మనసులో ఒక బుటిక్ ఓపెన్ చేయాలనే కళ అలా ఉండిపోయింది. నేచర్ నాకు ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చింది. చిన్న షాప్తో మొదలుపెట్టి ఇప్పుడు ఒక బుటిక్ ఓపెన్ చేశాను. నా తల్లిదండ్రుల చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాను. నా ఫ్యామిలీ మెంబర్స్, నా స్టూడెంట్స్, నా క్లయింట్స్ అందరూ పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలా ఇయర్స్గా ఇంట్లోనే టైలరింగ్ చేసేదాన్ని. కానీ బయటికి వెళ్ళి ఇలా బుటిక్ ఓపెన్ చేయాలంటే ధైర్యం సరిపోలేదు. ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలీదు. నా మెంటర్ నాకు ధైర్యాన్ని ఇచ్చారు, గైడ్ చేశారు. నా ఫ్రెండ్ కూడా నాకు మిగతా వాటిలో చాలా హెల్ప్ చేసింది. నాకు ఒక బ్యాక్ బోన్ లాగా నిల్చుంది. నా హస్బెండ్ ఫస్ట్ వద్దన్నా నా కన్సిస్టెన్సీ, వర్క్, ఇంట్రెస్ట్ చూసి ఓకే అన్నారు. నాకు సపోర్ట్ చేశారు. సోషల్ మీడియా నాకు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా మారిపోయింది. నాకు అసలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలీదు. మెల్లగా ఒక్కొక్కటి నేర్చుకున్నాను. నాకేమీ తెలియని టైంలో మా ఇంట్లో ఉండే పిల్లలు నాకు షూట్ చేయడంలో, ఎడిటింగ్ చేయడంలో చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ బుర్రలు తిని కొన్నిసార్లు నేను వాళ్ళతో పని చేయించుకున్నాను. చాలాసార్లు ఓడిపోయాను, కానీ ప్రయత్నం మానలేదు. ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ జర్నీలో నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. బ్రదర్స్, సిస్టర్స్ అందరూ వాళ్ళు చేసిన చిన్న హెల్ప్ అయినా సరే నాకు అది చాలా పెద్ద హెల్ప్తో సమానం. వాళ్ళందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇప్పటి వరకు నేర్చుకున్నది నా జర్నీలో ఒక భాగం మాత్రమే. ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ముందుకు సాగిపోవాలి. యాక్చువల్గా ఈ షాప్ చాలా సడన్గా మారిపోయాను. ఎన్నోసార్లు షాప్ మారాలనేసి ట్రై చేశాను, బట్ కుదరలేదు. బట్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా అంతా అయిపోయింది. మేబీ నేను రెడీగా ఉన్నానేమో, అందుకే దేవుడు నాకు ఇలా అవకాశం ఇచ్చారు. అట్ లాస్ట్ షమా ఫ్యాషన్ కుటూర్ ఓపెన్ అయింది చాలా గ్రాండ్గా ఆన్ 26th July 2026. చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది నాకు ఈ టైలరింగ్తో, మెషిన్తో. మెషిన్ అయితే నా కళ్ళ ముందు ఉండాల్సిందే. నాకు మిషన్ అంటే ప్రేమ, ఆ స్టిచ్ అంటే ప్రేమ. ఆ స్టిచ్ని చూసి మురిసిపోతుంటాను నేను. దానిలో నాకు బ్యూటీ కనిపిస్తుంది. చాలామంది ఎంజాయ్ అంటారు. అసలు ఎంజాయ్ అంటే ఏంటనేసి చాలాసార్లు ఆలోచించాను. ఏమో, నాకైతే మటుకు ఒక బ్లౌజ్ కుడితే ఎంజాయ్, ఒక స్టిచ్ బాగా వస్తే ఎంజాయ్ అనిపిస్తుంది. నేను కుట్టిన డ్రెస్ వేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటే ఎంజాయ్ అనిపిస్తుంది. ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది ఇప్పుడైతే. మనకి ఉండాల్సిన బేసిక్ నీడ్స్లో రోటీ, కపడా ఔర్ మకాన్, సెకండ్ నీడ్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. మా లేడీస్ అందరూ ఇంకా అందంగా కనిపించడంలో హెల్ప్ చేస్తున్నాను. సో ప్రౌడ్గా ఫీల్ అవ్వడంలో తప్పేం లేదు కదా. నాకు సక్సెస్ అంటే ఇది అది అని రూల్స్ ఏం లేవు. ఈరోజు ఈ వర్క్ చేస్తే అదే సక్సెస్. లైఫ్లో నేను ఎంతవరకు చేయగలిగితే అదే నా సక్సెస్. నా స్టోరీని ఇంత ఓపిక్గా విన్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.